అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సంగమేశ్వరం వెళ్ళే దారిలో కొలను భారతిలో ఓకేనా సప్త శివాలయాలను పునర్నిర్మించారని అందులో మీరే కదా మీ హయాంలో? నేనంటే తాతిరెడ్డి నాయన ట్రస్ట్ మేమంతా. అప్పుడు మీరేంటన్నా అప్పుడు ఎమ్మెల్యే కదన్నా? ఒక ఎమ్మెల్యే ఓకే దళిత సమాజానికి చెందిన ఒక ఎమ్మెల్యే అన్న. ఐఎమ్ నాట్ ఏ దళిత్, నువ్వు గుర్తుపెట్టుకో. నేను దళిత జాతులు పుట్టినా కానీ కూడా నా నీతి అనేది వజ్రం లాంటిది. ఆవేశం ఎక్కువ అన్నా మీకు? లేదు, ఆవేశం కాదన్నా. నేను దళిత అంటే ఒప్పుకోవడం అనేది కాదు. దళిత జాతులు పుట్టడం 100% ట్రూ. కానీ ఈ సమాజంలో దళితులు అంటే చిన్న చూపు. ఈ చిన్న చూపును అధిగమించి జిల్లా పరిషత్ చైర్మన్గా విజయభాస్కర్ రెడ్డి స్థానంలో కూర్చున్న వ్యక్తిని నేను. నీతికి నిజాయితీకి మారిపోయారు విజయభాస్కర్ రెడ్డి. నేను కించపరచడం లేదన్నా, నా పాట అదన్నా. మీరు అక్కడ వచ్చి సప్త శివాలయాలను పునర్నిర్మించి అక్కడ హోమాలు పూజలు కూడా జరిపించారు, నా పెద్ద కార్యక్రమం చేశారు. వాస్తవం. అయితే మీరు వెళ్ళిన తర్వాత కొంతమంది పురోహితులు పండితులు అక్కడికి వచ్చి లబ్బే వెంకటస్వామి వచ్చి వెళ్ళాడు, మీరు దళిత్ కాబట్టి ఆలయాన్ని మొత్తం కూడా సంప్రోక్షణ చేశారు అన్న ఆ వార్తలో అక్కడితో ఆపేశారు. బయటకు వస్తే ఒక ఎమ్మెల్యే విషయం బయటకు వస్తే మీరు సప్త శివాలయాలు ఏర్పాటు చేసి పునర్నిర్మించారు కదా? సప్త శివాలయాలు ఏకధ్వజ స్తంభము చేశారు కదా? ప్రమాణం చేసి చెప్పండి, జరిగిందా లేదా? జరిగిందా లేదా? ప్రమాణం చేసి చెప్పండి. ప్రమాణం చేయండి. ప్రమాణం నాకు బ్రాహ్మణ్స్ నన్ను అత్యంత విలువలతో ఆశీర్వదిస్తారు. ప్రమాణం చేసి అలాంటి జరగలేదు, శివుడి సాక్షిగా జరగలేదు, మల్లికార్జున స్వామి సాక్షిగా జరగలేదు, సరస్వమ్మ సంతోషం. అది ఒక కామెంట్ ఉంది, ఈ రోజు క్లియర్ అయిపోయింది. ఈ రోజు మరి అదే కొలను భారతి జీర్ణోద్ధరణ చేసిన తర్వాత అబద్ధం నేపథ్యం కాదన్నది. ఓకే ఓకే అయితే ఒక క్లియర్ కూడా వచ్చేసింది. చాలా మంది దీని మీద అపోహలో ఉన్నారు, క్లియర్ చేశారు చూడండి. లేకనా సరే, కొలను భారతి జీర్ణోద్ధరణ చేసిన తర్వాత ఒక కార్యక్రమం నిర్వహించారు. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మీరు ఆహ్వానించారు మీ నియోజకవర్గానికి రావాలని, డబ్బుల కోసం, టెంపుల్ డెవలప్ చేయాలని, రోడ్లు, ఫారెస్ట్ అడ్డం ఉంది. మరి ఎందుకు రాలేదైనా? ఆ రోజు వర్షం పడింది అన్న, ఫిక్స్ చేశాడు. వర్షం విపరీతంగా పడింది, ఫ్లైట్ దిగలే. మళ్ళీ పోస్ట్ పోన్ చేసి మళ్ళీ కొత్తపల్లిని మార్చేసి అదే 98 జీవో ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో కొత్తపల్లి మండలం పెడతాం అనుకున్నాను. కొల్లం భారతమ్మ దగ్గర ఇచ్చి ముందు ఆడ దర్శనం, అమ్మవారి దర్శనం చేయించి సార్ను మీటింగ్ తీసుకుపోదాం అనేది ప్లాన్. యాక్సెప్ట్ చేశాడు. అంత ఇంటెలిజెన్సీ, సెక్యూరిటీ, ఎవ్రీథింగ్ అంతా. ఎందుకంటే అది అంతకుముందు నల్లమల డీప్ ఫారెస్ట్ అన్న, నక్సల్స్ అడ్డా అది. అటువంటిప్పుడు సార్ సీఎం కానీ బాగా చేశారు, కూమింగ్ గీము అంతే చేశారు. నా బ్యాడ్లకో కొత్తపల్లి మండలం బ్యాడ్లకో సరస్వమ్మ ఆశీర్వాదం ఎక్కడ తప్పు చేసినా తెలియదు. కానీ ఆ రోజు విపరీతమైన వర్షం పడింది అన్న. ప్రోగ్రామ్ క్యాన్సల్ అయ్యి మళ్ళా నందికొట్కూరు మార్కెట్ యార్డ్లో 550 ఉద్యోగాలు ఇప్పించాను సార్తోనే, సీఎం గారితోనే. పర్మనెంట్ జాబులు అన్న, 98 జీవోలో లస్కర్ పోస్టులు అన్న. ఒకటన్నా యాజ్ ఏ ఎమ్మెల్యేగా రాజశేఖర్ సార్ నన్ను దీవించినందుకు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నేను ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీలకు అసైన్ భూములు ఇచ్చినారు. 5 ఎకరాలు 5 ఎకరాట. నా ప్రాంతంలో 5 మండలాల్లో బరక భూములేనా, అంటే తువ్వ వండేది, నీళ్లు లేవు. ఆ గ్రామ ప్రాంత ప్రజలు నీళ్లు తాగనీకే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు సైకిల్ మీద పోయేవాళ్ళు. నేను ఎమ్మెల్యే అయ్యేంతవరకు ఉడక. గతంలో ఎమ్మెల్యే నేను విమర్శిస్తున్నాను కాదు, నేను చదువు చేసిన, నేను సాధించిన, అంటే నా తృప్తి, ఆత్మతృప్తి ఏంటంటే అటువంటి మండలాల్లో 7 లిఫ్ట్ ఇరిగేషన్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్, స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో నేను రోసే గారు సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ రాసి పోయి, అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉండే, అక్కడ తీసుకొని సెంట్రల్ గ్రాట్యుటీ తీసుకొచ్చి 4 నియోజకవర్గాల్లో 7 లిఫ్ట్ ఇరిగేషన్ అన్న. 32,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చానన్న. ఎంత గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాను నాకు. ఒక సామాన్య రైతు బిడ్డ. నేను విద్యాభ్యాసం తిరుపతి పోయి, వాళ్ళు నా మహానుభావులు నాకు రాసిన వాళ్ళు మంచి నీతివంతమైన అక్షరాలు దిద్దిస్తే, నేను 32,000 ఎకరాలకు ఇస్తే ప్రతి కుటుంబానికి పావర్టీ ఎరాడికేషన్ అని ఎవరైనా ప్రతి మీటింగ్లో చెప్తారు. మీరు ఇవ్వకపోతే రావు నీళ్ళు, అడిగే ఖచ్చితంగా రావు. 7 లిఫ్ట్కి 32,000 ఇచ్చి ఈరోజు ఎకరా 15 లక్షలు అన్న. ప్రతి కుటుంబానికి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ 4 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం. మొక్కజొన్నలు కానీ, మిరప కానీ. నువ్వు అటుపై ఒకసారి చూడన్నా, కోనసీమ ఉన్నట్టు ఉంటుంది. ఒకప్పుడు తాగడానికి నీళ్ళు లేనటువంటి ప్రాంతము
ఇప్పుడు కోనసీమ అదంతా మీద అది దేవుడు నాకు ఇచ్చిన అవకాశం. సూపర్ అన్న. దేవుడు నాకు జిల్లా ఇచ్చిన- పరిషత్ చైర్మన్గా ఏం చేశారన్న? జిల్లా పరిషత్ చైర్మన్ చాలా అంటే ఒకటి రాజీవ్ ఉద్యోగశ్రీ అని మన పెద్ద ఆయన రాజశేఖర గారి గవర్నమెంట్లో పెట్టాడు. దానికి ఆద్యుని నేనే అన్న. పెద్ద ఆయన నేను అంటే రిఫార్మ్స్ అదే నేను జగన్ సార్లు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? జగన్ సార్లు కోరుకునేది అదేనా? నియోజకవర్గంలో ఏం పెండింగ్ ఉంది, ఇంకా ఏం చేయాలన్నారు? ఒకటి మిడుతూరు మండలం లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి ఉన్నా, అలగనూరుది అన్న నాకు ఎంత బాధ అవుతుందంటే అలగనూరు రిజర్వాయర్ అని ఒక టీమ్స్ తీగల వంతెన ఇది చేస్తున్నారు కదా? అది కృష్ణా రివర్ మీద ఓకే. మాకు సంబంధం లేదు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్. అలగనూరు అని ఉంది తెలుసు కదా, 1 TMC. అది 2 జిల్లాలకు సాగునీరు తాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్ అన్న. SRBC లింక్ ఛానల్ బొక్కబడి 20 కోట్లు ఇయక 5 సంవత్సరాలు పెండింగ్ పడిపోయిందన్న. ఎంత ఘోరం చూడు. నంద్యాల, కోయిలకుంట్ల, కడప వరకు అవుతాయన్న అంత ప్రాజెక్టు. అది తర్వాత బాధాకరమైన సంఘటన ఏంటంటే అన్న, జగన్ సారు అదేనా రాజశేఖర సార్ లాగా మమేకం కావాలి ప్రజలతో, లీడర్లతో. కావడం లేదు ఇప్పుడు. ఇప్పుడు అవుతున్నాడు అధికారం ఉన్నప్పుడు. అసలు 151 నుంచి 11కి ఎందుకు పడిపోయారు? అది మా కర్మ, స్వయంకృతాపరాధం. మహామేధావుల వలయంలో మా సారు ఇరుకపోయినాడు. లేకుంటే ఏందన్నా జగన్ రాజశేఖర రెడ్డి సారు ఆశయాల కోసం పుట్టిన పార్టీలో సిద్ధం సభలు, రాజశేఖర సార్ బొమ్మ లేకపోవడం ఏందన్నా? ఏ మేధావి ఇచ్చినాడు మా సార్కు సలహా? ఆయనకు తెలుసా? ఆయన అవన్నీ చూస్తాడన్నా? నువ్వు చెప్పు, జగన్ సార్ చూస్తాడా? వీళ్ళు చూసుకోవాలి కదా, సలహాదారులు, ముఖ్య అనుచరులు, వీళ్ళు చూసుకోవాలి కదా. 15 లక్షల మంది జగన్ సారు రాజశేఖర సార్ బొమ్మ లేదు అనేసాకనే ఆశ్చర్యానికి గురైపోయినారు, హతాహతులు అయిపోయినారు. ఏందబ్బా ఇది? డైరెక్ట్ నువ్వు చెప్పినట్టే కదన్నా, సిద్ధం సభలో 15 లక్షల మందిని గ్యాదర్ చేసి మీటింగ్ పెడుతున్నావు. రాజశేఖర సార్ ఫోటో లేకపోతే ఒక్కొక్క సభకు 15 లక్షల మంది వచ్చారు. 15, 20, 25 అంటే అది కాదన్నా. నాకు వాళ్ళకందరికి నువ్వు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా నెగిటివ్ మెసేజ్ ఇచ్చినవా లేదా? దానికి కారకుడు ఎవరు? రాజశేఖర్తో మాకు సంబంధం లేదు, మా పార్టీ వేరేనే. దానికి కారకులు ఎవరు అన్న? జగన్ సార్ తెలియదన్న ఇవన్నీ. అనుచరులు సహచరులు చూసుకోవాలా లేదా? అది ఒక ఐప్యాక్ దొంగలు వచ్చినాయి, వాడు అవతల డబ్బులు తీసుకుంటే ఇవతల డబ్బులు తీసుకుంటే సార్ను నాశనం ఇచ్చా. లాంటి జగన్ సార్ ఓటమి లేదన్న. ఆయన నీతివంతుడు. ఆయనను కల్పెట్ చేసింది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సంపాదించడానికి. అవన్నీ ఇంకా నీకు తెలుసు. నువ్వు జగమని బామ్మను నన్ను అడగొద్దట. నీకు తెలుదా? నీకేం తెలుదన్నా? నువ్వు జగమరిన బ్రాహ్మణునివి. నాకు తెలుగు అన్నా. రాష్ట్ర రాజకీయాలు ఎందుకన్నా పేర్లు చెప్పడానికి? రాష్ట్ర రాజకీయాలన్నీ నీ గుప్పట్లున్నాయన్నా. కాదన్నా, అంత భయపడతావు ఎందుకు? చెప్తే పేర్లు ఎందుకులేనా అవన్నీ? ఇంతకుముందు పేర్లు చెప్తావు కదా. కాంట్రవర్సీ ఇంతకుముందు వాళ్ళ పేర్లని చెప్తావు కదా. ఎవరి పేర్లు నువ్వు చెప్తివి, నేను చెప్పలే. నువ్వు చెప్పిన ఈ పేర్లు చెప్పేకేంది? తండ్రి నువ్వు చెప్పిన నాకు సంబంధం లేదు. అన్ని నావే, మీకు సంబంధం లేదు. ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి తెలుస్తుంది అంతే కదా. జిల్లా పరిషత్ చైర్మన్గా ఏం చేశానా 3 ఏళ్ళు? విద్యానిధి అని ఒక సొసైటీని ఏర్పాటు చేసి, నేను దానకిషోర్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు జిల్లా పరిషత్తులో అంటే అంత పేదలే కదన్నా, 400 మార్కులు ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళకు కార్పొరేట్ స్కూల్లో ఫ్రీగా సీట్లు ఇప్పించేవాళ్ళం. విద్యానిధి అదే ప్రాజెక్టును DRDA వాళ్ళు మొత్తం అంటే మున్సిపల్ స్కూళ్ళు అదే కదన్నా రాజశేఖర సార్ యొక్క గొప్పతనము, ఔన్నత్యము. నేను రాజశేఖర సార్కి ఏంది, ఇట్ ఈజ్ ఎ కిడ్. ఆయన రాజకీయ అనుభవం, నా అనుభవం ఎంతన్నా. మీరేం చేస్తారు చెప్పన్నా అంటే సగం చెప్పి వెంటనే రాజశేఖర రెడ్డి గారికి తాళి బజాయిస్తారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తాళి బజాయించే ప్రయత్నం. మిగతా వాళ్ళందరూ తిడతాను. నేను బజాయించానన్నా, నాకు అవసరం లేదన్నా. నువ్వు చేసే చెప్పన్నా, మధ్యలో వచ్చి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు గొప్పతనం అంటావు. ఆయన గొప్పోడే అన్నా, మళ్ళీ నువ్వు చెప్పాలి ఏమన్నా ఆయన గొప్పతనమా? విద్యానిధి అని నేను అప్పుడు కలెక్టర్ ఉన్నప్పుడు జిల్లా పరిషత్ స్కూల్లో ఎవరైతే 400 మార్కులు వస్తాయో వాళ్ళందరికీ చైతన్య, నారాయణ ఇటువంటి దాంట్లో ఫ్రీ సీట్లు ఇప్పించామన్న. అదే ప్రాజెక్టును సార్కు చెప్తే DRDA ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకు అందరికీ గవర్నమెంట్ స్పాన్సర్షిప్తో సీట్లు ఇప్పించి ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ లాగా తీసుకున్నాడు సార్ పెద్ద ఆయన. అది ఆయన గొప్పతనం. మంచి కార్యక్రమాలు చేశారు, చాలా మంచి కార్యక్రమం.